सत्सत्तापसयोगा ओम ओम वानरनेता ओम नमो नमः भावि विधाता राम लक्ष्मण जानकी जय हनुमान की भयमु रालंक की जय मनरा हनुमान की. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు తిరుమలకి వచ్చాను, కానీ ఎప్పుడూ జపాలి తీర్థానికి మాత్రం వెళ్ళలేదు. ఈసారి మాత్రం ఎలాగైనా వెళ్ళాలి అనిపించింది. అసలు విషయం ఏమిటంటే, కొన్ని రోజుల క్రితం నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను తిరుమలలో ఉన్న జపాలి తీర్థం గురించి. ఆ వీడియో చూసిన వెంటనే నిజంగా చాలా బాగా నచ్చింది. అడవి మధ్యలో ఉన్న ప్రశాంతమైన ప్రదేశం, హనుమంతుడి ఆలయం అన్నీ చూసి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వచ్చింది. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, ఈసారి యూకే నుండి ఇండియాకి వచ్చిన తర్వాత తిరుమల వెళ్తే తప్పకుండా జపాలి తీర్థానికి వెళ్ళాలి అని. సో ప్రజెంట్ నేను జపాలి తీర్థం దగ్గర ఉన్నాను. మేము ముందుగా ఆర్టీసీ బస్లో 120 రూపీస్ టికెట్ ప్యాకేజ్ తీసుకున్నాం. ఈ ప్యాకేజ్తో సుమారు 6 ప్లేసెస్ కవర్ అవుతాయి. అందులో మేము ముందుగా ఆకాశగంగా పాప వినాశనం చూసుకున్నాం. అయితే ఆ తర్వాత లంచ్ టైం అయిపోయింది. ఇంకా డ్రైవర్ కూడా లంచ్ చేసి రావడానికి టైం పడుతుంది అనిపించింది. అందుకే ఆకాశగంగ దగ్గర వెయిట్ చేయకుండా మేమే నడుచుకుంటూ జపాలి వైపు వచ్చేసాం. అసలు జపాలి అక్కడి నుంచి చాలా దగ్గరే, సుమారు 800 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఈజీగా చెప్పాలంటే 10 నుండి 15 నిమిషాల వాక్ అంతే. మార్గం కూడా చాలా బాగుంటుంది. ఫారెస్ట్ సైడ్ వాక్ లాగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా మేము నడుచుకుంటూ వచ్చి ఫైనల్లీ జపాలి తీర్థానికి చేరుకున్నాం. జపాలి బోర్డు దగ్గర నుంచి టెంపుల్ వరకు వెళ్ళాలంటే మొత్తం చాలా చిన్న వాక్ మాత్రమే ఉంటుంది. సుమారు 700 నుంచి 900 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ మార్గంలో పూర్తిగా అడవి రోడ్డు ఉంటుంది. కొంచెం ఎగువ దిగువగా ట్రెక్కింగ్ ఫీల్ ఇస్తుంది. స్టెప్స్ విషయానికి వస్తే మధ్యలో కొన్ని చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి, కానీ ఎక్కువగా కంటిన్యూస్ స్టెప్స్ కావు. సుమారు 40 నుండి 60 స్టెప్స్ వరకు మాత్రమే వస్తాయి, అది కూడా విడివిడిగా ఉంటాయి. మిగతా మొత్తం దారి స్లో ఇన్క్లైన్ వాక్లా ఉంటుంది. మొత్తం టైం చెప్పాలంటే 10 నుంచి 15 నిమిషాల్లో ఈజీగా టెంపుల్ చేరిపోవచ్చు. దారి మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒకవైపు అడవి, ఇంకోవైపు కొండలు, మధ్యలో చల్లని గాలి. నిజంగా ఒక చిన్న స్పిరిచువల్ ట్రెక్లా అనిపిస్తుంది. జపాలి అనే పేరు జపాలి మహర్షి పేరు మీద వచ్చింది అని చెప్తారు. పురాణాల ప్రకారం జపాలి మహర్షి ఈ శేషాచల అడవుల్లో తీవ్ర తపస్సు చేశారు. ఆయన తపస్సుకు సంతృప్తి చెందిన ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని విశ్వాసం. అందుకే ఈ ప్రదేశంలో ఆంజనేయ స్వామి ఆలయం ఏర్పడిందని చెప్తారు. ఇంకో విశ్వాసం ఏమిటంటే, రామాయణ కాలంలో శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో కొంతకాలం వనవాసంలో గడిపారని స్థానిక కథనాలు చెబుతాయి. అప్పుడే ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ఉండి రాముని సేవలో పాల్గొన్నాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. జపాలి తీర్థం ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది అడవుల మధ్యలో ఉన్న ఒక సహజమైన ఆధ్యాత్మిక ప్రదేశం. ఆలయానికి ఎదురుగా ఒక చిన్న పవిత్ర జలాశయం ఉంటుంది. దానినే జపాలి తీర్థం అంటారు. ఈ నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ స్నానం చేయడం లేదా ఆ నీటిని సందర్శించడం వల్ల మనసుకు ప్రశాంతత వస్తుందని భక్తులు నమ్ముతారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఉన్న హనుమంతుడి విగ్రహం చాలా శాంతంగా ధ్యానముద్రలో కనిపిస్తుంది. ఇది ఈ ఆలయానికి ప్రత్యేకమైన శక్తినిస్తుంది. ఇది తిరుమలలోని ప్రధాన ఆలయం లాంటి భారీ క్యూలు, హడావిడి ఉండే ప్రదేశం కాదు. ఇక్కడ అంతా నిశ్శబ్దం, ప్రకృతి, భక్తి మాత్రమే. అందుకే చాలామంది అంటారు, తిరుమల మనకు భక్తిని ఇస్తే జపాలి మనకు ప్రశాంతతను ఇస్తుంది అని. ఇక్కడికి వచ్చి కొద్ది నిమిషాలు కూర్చున్నా కూడా మనసు చాలా లైట్గా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అదే జపాలి తీర్థం ప్రత్యేకత. ఇది చూడటానికి మాత్రమే కాదు, అనుభవించడానికి ఉన్న ఒక పవిత్ర ప్రదేశం. మేము నెమ్మదిగా వాక్ చేసుకుంటూ జపాలి తీర్థం వైపు వచ్చేసాం. దాదాపు 10 నిమిషాల చిన్న ట్రెక్ లాంటి వాక్ ఇది. ఫారెస్ట్ మధ్యలో చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడికి చేరుకునే సమయానికి వర్షం కూడా మొదలైంది. వర్షం పడుతుండడంతో ఆ మొత్తం ఎన్విరాన్మెంట్ ఇంకా అందంగా మారిపోయింది. చెట్ల మీద నీటి చుక్కలు, చల్లని గాలి, అడవి వాసన, నిజంగా ఒక దేవతల ప్రదేశంలో ఉన్న ఫీల్ వచ్చింది. ఫైనల్లీ మేము జపాలి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. టెంపుల్ దగ్గరికి రాగానే చిన్న క్యూ కనిపించింది. భక్తులందరూ దర్శనం కోసం శాంతిగా నిలబడి ఉన్నారు. నేను మాత్రం ఈ వాతావరణాన్ని, టెంపుల్ వ్యూని క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. టెంపుల్ చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా దాని గోల్డెన్ కలర్ షైన్ వర్షంలో ఇంకా ఎక్కువగా మెరిసిపోతుంది. ఆలయానికి ఎదురుగా ఒక పవిత్ర జలాశయం ఉంటుంది. అదే జపాలి తీర్థం. దానినే రామకుండం అని కూడా అంటారు. ఈ నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. భక్తులు దీన్ని దర్శించి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు. ఇక్కడ అంత హడావిడి ఉండదు. కేవలం భక్తి, ప్రశాంతత, ప్రకృతి మాత్రమే ఉంటుంది.
ఇక్కడ జపాలి తీర్థం దగ్గర ఇంకో స్పెషల్ విషయం ఏమిటంటే చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి. ఆ షాప్స్లో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన విగ్రహాలు, రక్షాదారాలు, పూజా సామాగ్రి ఇలా చాలా వస్తువులు అమ్ముతుంటారు. చాలామంది భక్తులు ఇక్కడే దారాలు కట్టుకుంటారు. కొందరు చిన్న హనుమంతుని విగ్రహాలు తీసుకొని తమతో తీసుకెళ్తారు. ఇంకో అందమైన విషయం ఏమిటంటే ఈ మొత్తం ప్రాంతం చాలా న్యాచురల్గా అడవి మధ్యలో ఉండటంతో షాప్స్ కూడా చాలా సింపుల్గా చిన్నగా ఉంటాయి. ఆ వైబ్ కూడా చాలా డెమోషనల్గా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఒక చిన్న కానీ చాలా ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. ఒక పెద్ద చెట్టు కింద ఒక చిన్న శివలింగం ఉంటుంది. దాని పక్కనే త్రిశూలం పెట్టి ఉంటుంది. పైకి ఒక గంట కూడా వేలాడదీసి ఉంటుంది. చూడటానికి అది చాలా చిన్న శివలింగమే అయినా అక్కడ ఉన్న ఎనర్జీ మొత్తం చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఆ చెట్టు నీడలో ఆ శివలింగం ఉండడం వల్ల చుట్టూ ఉన్న ప్రకృతి, గాలి, నిశ్శబ్దం అన్నీ కలిసి ఒక చాలా పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తాయి. జపాలి తీర్థంలో ఉన్న చాలా ప్రత్యేక ఆకర్షణలో ఒకటి సింధూరం వినాయకుడు. ఇది చాలా చిన్న విగ్రహం అయినా ఇక్కడ భక్తుల నమ్మకంలో దీని ప్రాధాన్యం చాలా పెద్దది. ఈ వినాయక విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా సింధూరంతో అలంకరించి ఉంటుంది. ఎప్పుడూ ఆ ఎర్రటి కుంకుమ లేపనం కనిపిస్తూ ఉంటుంది. వినాయకుడిని విఘ్నేశ్వరుడిగా భావిస్తారు కాబట్టి ఏ పని మొదలుపెట్టినా ముందుగా ఆయన్ని దర్శించడం శుభంగా భావిస్తారు. అదే కారణంతో జపాలి తీర్థానికి వచ్చే భక్తులు కూడా ముందుగా ఈ వినాయకుడికి నమస్కారం చేస్తారు. ఇక్కడ సింధూరం కేవలం అలంకరణ కాదు, అది భక్తి యొక్క గుర్తు. రోజు భక్తులు వచ్చి కుంకుమ, పసుపు, నూనె దీపాలు సమర్పిస్తారు. అందుకే ఈ విగ్రహం చుట్టూ ఎప్పుడూ ఒక గాఢమైన ఎర్రటి పవిత్ర వాతావరణం కనిపిస్తుంది. చెట్టు నీడలో అడవి మధ్యలో ఉండే చిన్న వినాయకుడు చాలా సైలెంట్గా ఉన్న చాలా శక్తివంతమైన అనుభూతిని ఇస్తాడు. భక్తుల నమ్మకం ఏమిటంటే ఈ వినాయకుడిని దర్శించి జపాలి తీర్థం లోపలికి వెళ్తే యాత్రలో ఎలాంటి అడ్డంకులు రావు అని. అందుకే చాలామంది ఇక్కడ ఒక క్షణం ఆగి చేతులు జోడించి మనసులో తమ కోరికలు చెప్పుకుంటారు. చిన్న విగ్రహం అయిన జపాలి మొత్తం ప్రదేశానికి ఒక ఆరంభ శక్తిలాగా ఉంటాడు ఈ సింధూరం వినాయకుడు. మేము జపాలి దర్శనం పూర్తి చేసుకుని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాము. వెనక్కి వస్తున్నప్పుడు ఈసారి ఒక చిన్న కానీ చాలా క్యూట్ సీన్ కనిపించింది. జపాలి ప్రాంతంలో చిన్న చిన్న ఉడతలు ఉంటాయి. అందులో ఒక ఉడత మాకు కనిపించింది. చాలా క్యూట్గా బనానా తింటూ ఉంది. అది చూసిన వెంటనే మేము అక్కడే ఆగిపోయాము. అసలు ఆ అడవి వాతావరణంలో, ఆ నిశ్శబ్దంలో ఆ చిన్న ఉడత బనానా తింటూ ఉండడం చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము కూడా ఆ మూమెంట్ని మిస్ కాకుండా చాలా ఫోటోలు తీసుకున్నాం. మేము జపాలి దర్శనం చూసేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ సాయంత్రం 5:30 అయిపోయింది అన్నమాట. మాకు రాత్రి 8 గంటలకు దర్శనం ఉంది. మధ్యలో మా బాబుకి గుండు కొట్టించాలి అనుకున్నాం. అలాగే ప్లాన్లో ఉన్న మిగతా 3 ప్లేసెస్, వేణుగోపాల స్వామి టెంపుల్, శ్రీవారి పాదాలు, శిలాతోరణం ఇవన్నీ ఈసారి చూడలేకపోయాం. వేణుగోపాల స్వామి టెంపుల్ జపాలి తీర్థం తర్వాతే వస్తుంది, కానీ ఈసారి టైం లేక మిస్ అయింది. ఇప్పుడు మేము వెంగమాంబ స్థలంకి వెళ్తున్నాం బాబుకి గుండు కొట్టించడానికి. మిగతా అన్ని స్పాట్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.